దేశం కోసం జన్మించిన ఊరి కోసం పాటుపడేవారు తాపత్రయపడేవారు అతి తక్కువ మంది ఉంటారు. ఆ కోణంలో ఆటుపోట్లు ఒడిదుడుకులు విమర్శించేవారు ఉంటారు. అటువంటివన్నీ తట్టుకొని నిలబడితేనే అనుకున్నవి సాధిస్తాం. ఆ కోవలోకి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపరెడ్డిపల్లి మండలంకు చెందిన విద్యావేత్త హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయ పునఃనిర్మాణ ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు ఉంటారు. మొక్కోవని పట్టుదలతో రాష్ట్రంలోని శివాలయాల్లో అన్నపరెడ్డిపల్లి శివాలయం ప్రసిద్ధి చెందినదిగా పేరు పొందటంలో తనదైన ముద్ర వేసి కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం, దసరా, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది తమ కోరికలు తీర్చుకోవడానికి వస్తూ కాకతీయ కాలం నాటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఈ ప్రాంతానికి పేరు తీసుకొస్తున్నారు. అన్నపరెడ్డిపల్లి మండలం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిహర ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు, ముగ్గుల పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి మండల కేంద్రంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర అదేవిధంగా మన మండలంలో, మన గ్రామంలో కూడా ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు కూడా జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నటువంటి మిత్రులు, సహచరులు, నా ఆప్తులు, మీ గ్రామంలో పుట్టి మరి మీ అందరూ సర్పంచ్గా ఎంపిక కాబట్టినటువంటి లకావతి లక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొడకండ్ల వెంకటరెడ్డి గారిని ఈ యొక్క వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తున్నది. 10వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర జనరల్ ఎలక్షన్స్ ముందు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాలు రూపుదిద్దుకున్నాయి. అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ మరియు కొత్త మండలాలు ఏర్పడినప్పటికీ కూడా ఒక మండల స్థాయిలో దశాబ్ద ఉత్సవాలు నిర్వహించుకోవడం ఒక అన్నపరెడ్డిపల్లికి దక్కిందని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మండల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఒక్కొక్కరుగా దశాబ్ద కాలం క్రితం ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యవసాయ పరిస్థితులు మరియు మండలం ఏర్పడిన తర్వాత పెరిగినటువంటి వసతులు, జరిగినటువంటి అభివృద్ధి, ప్రగతి, వీటి మీద తమ క్లుప్త సుందర సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మండల కేంద్రం ఏర్పడడానికి మూల కారణం అప్పటి అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మీ అందరికీ తెలుసు తాటి వెంకటేశ్వర గారు, మా సోదర సమానులు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా వారు ముందడుగు వేసి ఈ యొక్క అన్నపరెడ్డిపల్లిని మండల కేంద్రంగా చేయాలి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి తర్వాత తదుపరి రాజకీయ పరిణామాలు తనకు నష్టం చేకూరుతాయని తెలిసినప్పటికీ కూడా వారు ముందడుగు వేసి అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రాన్ని సాధించి మనకు పెట్టారు. వారికి ఈ యొక్క అన్నపరెడ్డిపల్లి గ్రామం మరియు మండల ప్రజలు ఈ యొక్క జీవితకాలం కూడా మనం వారికి రుణం తీర్చుకోలేటువంటి అంశం. కనుక
ఈ యొక్క సభ తర్వాత వివిధ అంశాల్లో నిర్వహించబడినటువంటి విజేతలకు బహుమతులు చేసిన పిలువందరికి వచ్చిన సామాజిక న్యాయం అంటే తెలియదు, సాంఘిక చైతన్యం అంతకంటే లేదు. బాగానే దెబ్బలు కొడుతుంటే ఈయన పట్టుకుంటాడు, సావాలంటే సావంటుంటాడు, గుర్తించుకుంటాడు. ఆయన తల తిరుగుకుంటా. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళని కొడుతున్నట్టు ఉన్నారు కదా. ఇవంతనే పరిస్థితి అయిపోయింది. అందరం కదా మాట్లాడితే ఆ కేసు, ఈ కేసు, ఉన్న కేసు, వేరే కేసు, ఈ ఫ్యామిలీ చుట్టూ పెడతాం మేము. మరి అన్ని హక్కులు బాగున్నాయి, అక్కడ ఎవరం కదా, అన్ని హక్కులు సపోర్ట్ కొట్టాలి గట్టిగా. అది ఇప్పుడు ఆ పెద్ద పర్సెంట్ వేస్తే ఎవరికైనా మాట్లాడతాడు, ఎవరికైనా గదే గదే సెల్ఫీ. హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, భోజనం తర్వాత దయచేసి గమనించండి. అందరికీ ఆఫీస్ ముందు మీకు అందరికీ కూడా పాల్గొన్న అందరికీ కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి. దయచేసి ఇది గమనించండి. అందరూ సమయం మించింది కాబట్టి